ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, మార్కెట్లు ఏమో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఒకవైపు, మరోవైపు ఏమో ఒక్కొక్క రోజేమో మార్కెట్ వాలటాలిటీకి గురవుతూ ఉంది. సో ఈ టైంలో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే లంసమ్ బెటరా, అదేవిధంగా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, మరోపక్క ఫ్లక్చువేషన్స్లో ఉంది కాబట్టి మరి మ్యూచువల్ ఫండ్స్ని రిడమ్షన్ చేసుకుందామంటూ ఇలాంటి రకరకాల డౌట్స్ అన్నీ ఆవరించి ఉన్నాయి. మరి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్వెస్టర్స్కి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తారు మార్కెట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్కి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్. గోల్స్ ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ గోల్స్ ఏదన్నా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ పర్పస్ కోసం పెడుతున్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రిటైర్మెంట్ కోసం పెడుతున్నారా, లేదా ఒక కిడ్ ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నారా, ఒక హౌస్ కొనుక్కుందాం అని పెడదాం అనుకున్నారా, ఎందుకు పెడుతున్నారని చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీకు గోల్స్ క్లారిటీ లేదో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పెరగంగానే దీన్ని ఏం చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఒకవేళ బుక్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామని, బుక్ చేశారు అనుకుందాం, నెక్స్ట్ ఏం చేద్దామని, అంటే ఆ మనీతో ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, క్లారిటీ లేదు కదా. అందుకని గోల్స్ ఉంటే క్లారిటీ ఉంటుంది. ఆ మనీ దేనికోసం, ఏ పర్పస్ కోసం అనేది ఉంటే మనకు అది క్లారిటీ ఉంటుంది అనమాట. మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం అంటే ఎవ్రీ 3 years ఒకసారి ఆల్ టైమ్ హైకి పోతూనే ఉంటుంది. ఒకసారి ఆల్ టైమ్ హైకి వచ్చిన తర్వాత ఎవ్రీడే ఆల్ టైమ్ హైకి పోతూనే ఉంటుంది, మళ్ళీ ఒక 1 year వరకు పోతూనే ఉంటుంది. అందుకని మార్కెట్ టైమింగ్స్ గురించి మనం ప్రెడిక్ట్ చేయలేము. రెండోది, యూజువల్గా స్టాక్ మార్కెట్లో 2 రకాలుగా మనం బై చేసుకోవచ్చు. ఒకటి పిరమిడింగ్ అంటారు. పిరమిడింగ్ అంటే ప్రాఫిట్లో ఉన్నటిని కొనుక్కోవటం. అంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు, ఒక స్టాక్ కొన్నారనుకోండి, ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ కొంటారు ఆ స్టాక్ని. అంటే ఓన్లీ ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే మళ్ళీ కొంటాన్ని పిరమిడింగ్ అంటాం. యూజువల్గా ఏంటంటే పుల్ బ్యాక్ అయిన ప్రతిసారి మనం కొంటాం. ఓకే. అండ్ రెండోది యావరేజింగ్ అంటాం. లాస్లో ఉందాన్ని పదే కొంటుంటాం. అంటే మనకు లాస్ వచ్చింది, ₹300 దగ్గర స్టాక్ కొన్నాను, అది తిరిగి 200 పడిపోయింది అనుకోండి, తక్కువ రేటుకి వస్తుందని మళ్ళీ కొంటాను, మళ్ళీ అది 100కి వచ్చింది అనుకోండి, తక్కువ రేటుకి వస్తుంది మళ్ళీ కొంటాను. అలా పడే కొద్దీ కొంటాను ఏమంటారంటే దాన్ని యావరేజింగ్ అంటారు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ ఎప్పుడు కూడా పిరమిడింగ్కి బాగుంటాయి, యావరేజింగ్ అసలు బాగోవు. ఎందుకంటే బిజినెస్ మోడల్ నిరంతరం మారిపోతూ ఉంటాయి. స్టేటస్ స్టార్ట్అప్ది గ్రోత్లోకి వెళ్తాం, గ్రోత్లోది మెచ్యూరిటీలోకి వెళ్తాం, మెచ్యూరిటీ డిక్లైన్ స్టేజ్లోకి వెళ్తాం, రకరకాల సైకిల్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి గ్యారంటీడ్గా స్టేబుల్గా ఉంటాయి గ్యారంటీ ఏం లేదనమాట. అందుకని స్టాక్స్ ఎప్పుడు కూడా పిరమిడింగ్ బాగుంటాయి. కానీ హ్యూమన్ సైకాలజీ అంటే పెరిగేటప్పుడు కాస్ట్లీ కదని చెప్పేసి ఎవరు కొనరు, దూరంగా ఉంటారు. పడే వాటిని మాత్రం డిస్కౌంట్ కొత్తగా అని చెప్పేసి వాటిని కొంటూనే ఉంటారు. అందుకని మనం పర్సనాలిటీ మెయిన్ సగం వెళ్ళను. అందుకే ఈక్విటీకి ఎందుకు సెట్ అవ్వరు అంటే పడే వాటిని మాత్రమే మీరు కొంటుంటారు, పెరిగే వాటికి దూరంగా ఉంటుంటారు. బట్ తక్కువ యూనిట్లు ఉన్నాయి అనుకోండి, పెరిగే వాటికి మనకి వర్కౌట్ అవ్వదు అనమాట. అందుకని మన సైకాలజీకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే సెట్ అవుతాయి. ఎందుకంటే పడేటప్పుడు మీరు కొంటుంటారు కదా. మ్యూచువల్ ఫండ్స్ మీరు కొన్నది ఒక స్టాక్ కాదు, 100 స్టాక్స్ కలిపి ఒక ప్యాక్ లా కొంటున్నారు కదా. అందుకని మీ పర్సనాలిటీకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్. అందులో ఈ ఎస్ఐపి అనుకోండి, ఎంత పడితే నీకు అంత బెటర్. యూనిట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. యూనిట్లు ఎక్కువ వస్తే ఏమవుద్ది, మార్కెట్ 1 month 2 months మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుద్ది కదా. పెరగడం స్టార్ట్ అయినప్పుడు తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు కొన్నారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ లో కనపడుద్ది. అందుకని మనకి రిటైల్ పర్సనాలిటీకి ఎప్పుడు కూడా మార్కెట్ ఆల్ టైమ్ లోలో ఉన్న, హైలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇది బెస్ట్ అసెట్ అనమాట. అది నిజం చెప్పాలంటే ఆల్ టైమ్ హై నుంచి ఎంత పడితే రిటైలర్స్కి అంత బెనిఫిట్, ఎందుకంటే ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి. అందుకని మార్కెట్ పడిద్ది అని భయపడాల్సిన పని ఏం లేదు, నిజంగా పడాలని కోరుకోండి. పడితే ఏమవుద్దు, నాకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఎక్కువ యూనిట్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడో నీ రిటైర్మెంట్ అప్పుడు మనకు బల్క్లో అమౌంట్ వచ్చింది, ఇప్పుడు కోసం అయితే కాదు కదా. అందుకని మార్కెట్ పెరిగినా పడినా నీకెలా బెనిఫిట్ వద్దో మనం చూసుకోవాలి తప్ప ఇప్పుడు ఏం జరిగిద్దో, నెక్స్ట్ ఏం జరిగిద్దో, రేపేం జరిగిద్దో అని టెన్షన్గా ఉండలేము. ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ కాబట్టి. అదే నువ్వు లంసం పెట్టావనుకోండి, ఒకేసారి మార్కెట్ 10% పడింది అనుకోండి, చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మనీ అంతా ఒకేసారి డిప్లాయ్ చేసాం, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఏం లేదు కదా, పెయిన్ అనిపిస్తుంది. అందుకని ఒకేసారి మనీ పెట్టే బదులు ఇది వాలటిలిటీ అసెట్ క్లాస్ కాబట్టి మీరు ఇన్స్టాల్మెంట్లో పెట్టడం బెటర్ అనమాట. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే నీకు గుడ్డే జరిగింది ఎస్ఐపిలో. ఎందుకంటే పడే కొద్దీ నువ్వు ఎలాగో ఎక్కువ కొంటావు, కొనే కొద్దీ ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతుంటాయి. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీ బాగుంటుంది అంటే ఎస్ఐపి బాగుంటుంది. అంటే లంసం ఎప్పుడు బాగుంటుంది అంటే హిస్టరీ ఒకసారి ఎవ్రీ ఇయర్ ఒక 15% నిఫ్టీ పడుతుంది చూసారు,
డెకెట్కి ఒకసారి 60% డిస్కౌంట్ వచ్చి చూసారు, అప్పుడు మాత్రం నీకు లంసం బాగుంటుంది. అయితే ఆ టైంని నువ్వు పర్ఫెక్ట్గా గెస్ చేయలేవు కదా, అందుకని లంసం కోసం వెయిట్ చేస్తూ ఉంటే మంచి టైం అంతా మిస్ అవుతూ ఉంటుంది. అలా మిస్ అయ్యే బదులు ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతున్నాం అనుకోండి, పడితే ఎక్స్ట్రా కొంటాను, పడకుండా ఇట్స్ ఓకే. రైట్ రైట్. అందుకని లంసం అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు స్టాక్ మార్కెట్లో. అండ్ ఎస్ఐపి అన్ని కండిషన్లో వర్కౌట్ అవుతుంది నీకు. అందుకని మార్కెట్లో కనీసం ఒక 15 to 20% డిస్కౌంట్ వచ్చినప్పుడు మాత్రమే లంసం ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ కండిషన్ అన్ని కండిషన్లు కూడా ఎస్ఐపి ప్లాన్ చేయండి. రైట్. సో అయితే అంటే ఇప్పటి వరకు మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలని చెప్పారు కదా, అంటే ఆల్రెడీ మార్కెట్లో అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మార్కెట్ ఏమో 62, 63 దాకా వెళ్ళిపోతుంది. అవును. అంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇలా ఆలోచిస్తారు, ఇంకొంతమంది ఏమో అబ్బా మొన్న హెచ్డిఎఫ్సి లాంటి ఒక క్రాష్ తర్వాత ఇంకొంతమంది భయం రకంగా ఉంది. సో ఎగ్జిస్టింగ్ వాళ్ళేమో రెడెంప్షన్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. మరి రెడెంప్షన్ చేసుకుందామన్న ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి మీరు ఎటువంటి సజెషన్స్? రైట్. మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయితే కనుక ఎలాగో రిడెంప్షన్ చేసుకోండి. లేదా ఈ మనీ రిడెంప్షన్ చేసేసి వేరే అసెట్ క్లాస్లో పెడదామనుకున్నారనుకోండి, ఆ ప్లానింగ్ ఆల్రెడీ మీ దగ్గర ఉందా, ఉంటే మీరు రిడెంప్షన్ చేసుకోండి. బట్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని ఒక రీజన్ మాత్రం వెరీ బ్యాడ్ రీజన్ అది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఆల్ టైమ్ హైకి పోతూనే ఉంటుంది నిరంతరం. అది ఇప్పుడు కాదు, నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గర నుంచి అవుతూనే ఉంది, అప్పుడప్పుడు ఆల్ టైమ్ హై ముందుకెళ్తూనే ఉంటుంది, పోతూనే ఉంది. అందుకని మార్కెటింగ్ ఎంత పడిద్దో మనం ప్రెడిక్ట్ చేసే బదులు పడితే దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో థింక్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర యూనిట్స్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని బుక్ చేసుకోవటం బెటర్. మీరు అన్నట్టు ఎక్కువ యూనిట్లు ఉంటే, నీ దగ్గర 10,000 యూనిట్లు 5,000 యూనిట్లు ఉంటే మీరు బాధ అంత ఏం లేదు ఇక్కడ. అందుకని మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొన్ని యూనిట్లు బుక్ చేసుకోవచ్చు అంటే, అవును మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక బుక్ చేసుకోవచ్చు. బట్ బుక్ చేసిన వాటిని ఏం చేద్దాం దగ్గర మీ దగ్గర ప్లానింగ్ ఉండాలి ఆల్రెడీ. అంటే ఒక హౌస్ కొనుక్కోవడానికా, లేకపోతే ఒక కిడ్ మ్యారేజ్కా, లేకపోతే ఇంకేదన్నా ఏం పర్పస్ ఏంటి మీకు క్లారిటీ ఉండాలి. పర్పస్ లేకుండా మార్కెట్ హై ఉందని ఒక రీజన్ తోటి మాత్రం మీరు బుక్ చేసుకోలేరు, వాటిని బుక్ చేయలేరు. దాని బదులు ఇంకొంచెం యాడ్ చేసుకోవడం పట్టే బెటర్. ఓకే ఓకే రైట్. ఓకే, అట్లీస్ట్ ఒక ₹1,00,00,000 ఫండ్ అలా అయింది అనుకున్నప్పుడు అర్థం ఉంది, ఎందుకంటే టార్గెట్ రీచ్ అవుతున్నాను కాబట్టి. అది కూడా ఒక పర్పస్ ఉండాలి, ఎందుకోసం నువ్వు బుక్ చేస్తున్నావు అనేది. నేను రిటైర్ అయ్యాను కాబట్టి నాకు మనీ కావాలి, తీసుకోవచ్చు అట్లా. అందుకని టైమింగ్ కోసం మనం వెయిట్ చేయకూడదు. మార్కెట్లో పడిద్ది అనేది మనం అనుకుంటే అది పడదు మార్కెట్. అండ్ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. 1000 పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్ అవటం అనేది మామూలు విషయం, దానికి పేర్లు పెట్టడం కూడా వేస్టే. సపోజ్ చాలా మంది అనుకుంటే హెచ్డిఎఫ్సి అన్నట్టు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తం పడ్డా సరే ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ పడింది జస్ట్ 4% అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండివిజువల్ బ్యాంక్ పడి ఉండొచ్చు, బట్ ఎంటర్ అంటే రేపొద్దున ట్యూస్డే రేపొద్దునే చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఈజీగా +1లో ఓపెన్ అవుద్ది, ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి మిగతా వాటికి. అందుకని సింగిల్ స్టాక్ రిస్క్ మన దగ్గర లేదు కాబట్టి బెటర్ టు హోల్డ్ ఇట్ అండ్ బెటర్ టు కంటిన్యూ ది ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. నిజంగా ఒక పర్పస్ ఉంది మనీ కోసం అనుకున్నప్పుడు మాత్రం మీ ఫండ్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొన్ని బుక్ చేసుకొని కొంత మూవ్ చేసుకోవచ్చు వేరే అసెట్ క్లాస్కి, తప్పేం లేదు. కాబట్టి ఎస్ఐపి అన్ని కండిషన్లో వర్క్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, నీకు ఎక్కువ యూనిట్ గ్యాదర్ అవుతాయి కాబట్టి మనకి ఎట్లాగూ ఎక్కువ గ్యాదర్ చేసుకుంటూ పోతా ఉంటావు. రేపొద్దున మార్కెట్ మళ్ళీ ఇష్యూ ఆఫ్ ద రికవరీ స్టార్ట్ అయినప్పుడు అప్పటికే ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసావు కాబట్టి నీకు అది బెనిఫిట్ అవుతుంది అనమాట. లంసమ్ స్ట్రిక్ట్లీ నో, ఎందుకంటే రిస్క్తో పోల్చుకుంటే రివార్డ్ అంత వర్త్ కాదు. ఈ టైంలో రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది లంసమ్ వాళ్ళకి. ఎస్ఐపి వాళ్ళకి ఆల్వేస్ అడ్వాంటేజ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో పెట్టండి. అది 2 times పెడతారా, ఇయర్లీ 5 times పెడతారా, డైలీ ఒకసారి పెడతారా, అది మీ ఇష్టం. అంటే టైమింగ్స్ వెయిట్ చేయమాకండి. మార్కెట్లో ఇది పడిద్ది, ఈ టైంలో పడిద్ది, ఈ టైంలో పెరిగిద్ది ఎప్పుడు టైమింగ్ కోసం, ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. అండ్ ఇండియన్ మార్కెట్ చాలా స్టేబుల్గా చాలా స్ట్రాంగ్గా ఉందండి. అంటే చిన్న 1 to 3% అంటే అది మామూలు విషయం. గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ 10% నుంచి 12% పట్టడం అనేది నార్మల్ థింగ్. అది దానికి రీజన్ ఎత్తుకోవటం కూడా వేస్ట్. అండ్ దాని మీనింగ్ ఏంటంటే మీ మ్యూచువల్ ఫండ్స్ కూడా 10% పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని మీనింగ్ అదేదో అద్భుతాలని కాదు, 10% డిస్కౌంట్ అంటే పెద్ద ఇదేం కాదు. మీరు ఎక్కువ అలకేట్ చేసుకోండి, మళ్ళీ రికవర్ అవుద్ది విత్ 1 yearకి, అప్పుడు కావాలంటే మళ్ళీ అమ్మేసుకోండి. అదేవిధంగా కన్క్లూషన్గా ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్టర్స్ కూడా ఒకవైపు ఏమో మార్కెట్ బుల్లో ఉంది, మరోవైపు ఏమో బేర్ అంటుంది. సో మరి కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మరి ఈక్విటీకి సంబంధించి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? రైట్, మీకు ఒకటే అండి, ఇక్కడ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఏ ఇండస్ట్రీకి అయినా సరే నాలెడ్జ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. నాలెడ్జ్ లేకుండా ఉంటే భయం ఉంటుంది, దాని గురించి రకరకాల రూమర్స్ వినాల్సి వచ్చింది. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి ఎంతో కొంత. రెండోది డమ్మీ ట్రేడింగ్ చేసుకోండి ఇనిషియల్గా, కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత మార్కెట్లో రండి. అది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే టెంపరీ మూవ్స్ నేను ఎఫెక్ట్ చేస్తాయి నిజం అది.
బట్ ఇన్వెస్టర్స్కి అయితే టెంపరీ మూవ్స్ వల్ల నీకు ఎలాంటి ఎఫెక్ట్ లేదండి. నీ గోల్ లాంగ్ టర్మ్ అన్నప్పుడు అందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అని చెప్పండి. దాని మీనింగ్ ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలా, ఏ గోల్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని క్లారిటీ ఉండాలా. డైరెక్ట్గా మీరు హోల్డ్ చేసే బదులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు, రిస్క్ మినిమైజ్ అవుతుంది ఆటోమేటిక్గా అండ్ రివార్డ్ బాగుంటుంది. 1 or 2 years అందులో వర్క్ చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా స్టాక్స్కి వచ్చేస్తే మీకు అర్థమవుతుంటాయి. ఓకే, అందుకని మార్కెట్ ఏదైనా పడింది అనుకో రేపొద్దున 5%, అదేదో అద్భుతం అన్నట్టు చూడమాకండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఈక్విటీ మార్కెట్లో అది మామూలు విషయం, 5% షేక్ అవటం అనేది. దాని గురించి రకరకాలుగా ప్యానిక్ క్రియేట్ అవటం వేస్ట్ అనమాట. అది బేసికల్గా బై డిఫాల్ట్ ఆ అసెట్గా వాలటిలిటీ ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకున్నారనుకోండి, అది టూ మచ్ పడేది కూడా ఉండదు అలాంటివి తీసుకుంటే. అందుకని రిస్క్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ అండ్ ఎవరికి సూట్ అవుతుంది ఏ ప్రోడక్ట్ అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకని నాలెడ్జ్ పవర్ఫుల్ థింగ్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు, మన గ్రీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది అండ్ డిస్టర్బెన్స్ అవ్వం. ఈ వాలటిలిటీ, ఇన్ఫ్లేషను, ఈ వడ్డీ రేట్లు, ఈ వార్స్, వీటి నుంచి మనం ఎఫెక్ట్ అవ్వం అనమాట. పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ఏదైనా కానీ పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇయర్లీ ఒక 15-20% వస్తుంది అంటే చాలు, యు ఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ వర్క్ అని అర్థం బై డిఫాల్ట్. అంటే భయంగా 30-40 సంపాదించే బదులు అంటే పీస్ ఆఫ్ మైండ్తో 20 చాలు. అందుకని మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అంటే అక్కడ పోయి కూర్చోండి. అది ఏ అసెట్ అని సరే. అండ్ హ్యాండింగ్ స్కిల్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. బట్ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా రిస్క్ మినిమైజ్ చేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ టెక్నిక్. థ్యాంక్ యూ సార్.